హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్. క్రీస్తు ప్రభునామంలో ప్రేమతో మీ అందరికీ ఉదయమే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కాఫీ టీ తీసుకున్నారా? మరి టిఫిన్ తీసుకున్నారా? డ్యూటీలకి పరుగులు ఎత్తుతున్నారా? మరి మిగతా వాళ్ళు ఫ్రెండ్స్, కొన్ని విషయాలు మనము దేని విషయాలు మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలనిపించిన అందరికీ ఫ్రెండ్స్, మరి ప్రతి గురువారము, ప్రతి శుక్రవారము ఇక్కడ అనంతపురం జిల్లా రుద్రంపేట బైపాస్ టమోటా మండి మార్కెట్ నియర్ కక్కలపల్లి మంగళూల కాలనీలో ఇక్కడ దైవగృప ప్రేయర్ చర్చ్ ఉంది. ఇక్కడ నేను ఉంటున్నా. మరి ప్రతి గురువారం మిస్ అవుతున్నారు. చాలా బిజీగా ఉంటున్నారా ఫ్రెండ్స్? ఎందుకు రాలేకపోతున్నారు? రాలేకుంటే దేవుని అడగండి. కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేను దేని విషయాలు మాట్లాడేటప్పుడు దేవుడు అనేక విషయాలు తెలియపరుస్తాడు ఫ్రెండ్స్. మరి మిస్ కారు కదా. మరి ఉదయమే అందరు రావాలని మనసారా కోరుకుంటున్నా. ప్రతి గురువారము ఇక్కడే కక్కలపల్లిలోనే 10 నుంచి 1 గంట వరకు రూపకాల టైం చెప్పలేం. ఆ తర్వాత తెలుగులో బైబిల్ క్లాస్ ఉంటుంది. మరి శుక్రవారం ఇంగ్లీష్లో కూడా బైబిల్ క్లాస్ ఉంటుంది. ఫ్రెండ్స్, రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. ఎటువంటి ఫీజులు అయితే ఏమీ లేవు. ఆత్మీయ విషయంలో, ప్రార్థనలో, వాక్యంలో ఆత్మీయ స్థితిలో బలపడాలని మనసారా కోరుకుంటున్నాను. ఇవి ప్రకటనలు. ఓకే, ఇప్పుడు మరి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఆహారం విషయంలో దేవుడు ఎందుకో మాట్లాడమన్నారు. దేవుడు నీకు నాకు మనం ఈ భూమి మీద జన్మించక మునిపే మనకి చాలా ఆహారాలు సిద్ధపరిచి ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మరి అనేక రకాల ఆహారాలు ఇచ్చాడు. ఇక్కడ దేవుని వాక్యంతోనే మనం మాట్లాడుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 29, 28లో కూడా మాట్లాడుతున్నాడు వాక్యము. ఇక్కడ భూమి మీద ఉంటున్న జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, మరి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఫ్రెండ్స్. మరొకసారి ఆదికాండము 28, 29 అనుకుంటా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, భూమి మీద నున్న జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారము అంచినాడు. అబ్బా, ఆకుకూరలు చాలా బాగుంటాయి కదండి. పచ్చని ఆకుకూరలు చూస్తే నాకు తినాలనిపిస్తుందండి ఫస్ట్. అంటే ఈ ఆకుకూరలు దేవుడు మనకి ఇచ్చాడు కదా. సరే, మనం ఈ ఆకుకూరలు మనం వేయలేదండి. ఈ ఈ ఈ ఆకుకూరకి ఇదో గోంగూర అంటాము, తర్వాత తోటకూర అంటాము, తర్వాత ఏంటేంటో చాలా మరి ఆకుకూరల పేర్లు చాలా కొత్తిమీర అంటాం, కూర, ఇవన్నీ కూడా ఆకుకూరల కిందకనే వస్తాయి. కానీ పచ్చని చెట్లన్నీ ఆహారము అని నీకు నాకు ఇచ్చాడు. సరే, మనం ఆ విత్తనాలు వేయలేదు. ఆ విత్తనాలు మనకు తెలియదు. ఆకుకూరలు కూడా మనకు తెలియదు. కానీ అవన్నీ ఇచ్చాడు. ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి కదా. మనము ఇక్కడ ఊర్లో ఉంటే తెలియదు, కానీ అడవిలోకి వెళితే ₹1 డబ్బు లేకోకుండా మనకి పచ్చని ఆకుకూరలన్నీ దొరుకుతాయండి. ఏ ఆకుకూర కావాలంటే ఆకుకూర తినచ్చు కదా. మరి ఆ విధంగా దేవుడు నీకు నాకు ప్రొవైడ్ చేశాడు. సో అదేవిధంగా ఇలాంటి పచ్చని చెట్లన్నీ ఆహారము నీకు నాకు ఇచ్చాడు. తింటున్నావో తెలీదో, తినాలి ఆకుకూరలు కదా. నెక్స్ట్ ఆదికాండం మరి 1వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది అంటే, గడ్డిని ఇచ్చు విత్తనములు భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములన్నీ భూమి నుండి మొలిపించునుగాక అని దేవుడు పలకగానే పలికాయి.
ఫ్రెండ్స్, అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే గడ్డిని విత్తనములిచ్చు చెట్లు. ఎంత బాగుంది కదా. భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి నుండి మొలిపించిన గాక అంటున్నాడండి యేసయ్య. ₹1 లేకుండా నీకు నాకు భూమి నుంచే ఆహారాన్ని మనకి ఇస్తున్నాడు. మరి భూమి నుండి ఇస్తున్న ఈ ఆహారము ఫ్రెండ్స్ నిజంగా ఎంత బాగుంది కదా ఈ మాట. గడ్డిని ఇచ్చు విత్తనములు చెట్లు అంటే 11వ వచనమండి. మరి చదవండి దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ అంటే గడ్డిని. సో 11వ వచనంలో గడ్డిని విత్తనములు ఇచ్చు భూమి మీద నుండి తమ తమ జాతి ప్రకారము తమలో తమ ఫలమిచ్చు ఫలవృక్షములు ఫ్రూట్స్. అంటే ఫ్రెండ్స్ అక్కడ మనం ఆలోచన చేయాలి. గడ్డిని దేవుడు ఇచ్చాడు. విత్తనాలు ఎవరండి? నువ్వు నేనే విత్తనాలుగా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ విత్తనముల నుంచి మంచి ఫ్రూట్ అక్కడ అకార్డింగ్ టు ఫ్రూట్స్ అకార్డింగ్ టు ఇట్స్ కైండ్ అని దేని వాక్యం తెలుస్తుంది. అక్కడ ఫలమిచ్చు ఫలవృక్షములు. ఎంత బాగుందండి. అకార్డింగ్ టు ఇట్స్ కైండ్ ఏమంటున్నాడు దేవుడు? ఫ్రూట్స్, ఫలమిచ్చు ఫలవృక్షములు. మరి నువ్వు నేను ఫలం ఇస్తున్నావా? ఫలం అంటే ఏంటి? ఈ లోకంలో ఆశ్రయిస్తారం కాదండి, ఆత్మీయ స్థితిలో ఫలాన్ని ఇస్తున్నామా లేదా అని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమని సంగమా. అక్కడ గడ్డిని నువ్వు నేను ఫస్ట్ గడ్డిలాగా ఉంటున్నామండి. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. అందుకే అంటున్నాడు let there be light, let there be the in the earth of the grass అంటున్నాడు. అంటే మనము గడ్డి. సో భూమి నుంచి వచ్చినటువంటి గడ్డి మనం. ఇలాంటి గడ్డి నుంచి నువ్వు నేను సీడ్ అంటే విత్తనం అండి. చూడండి ఎంత బాగా ఉందో అక్కడ. భూమి మీద గడ్డి నుంచి వచ్చే విత్తనము తమ తమ జాతి ప్రకారము అకార్డింగ్ టు ఇట్స్ కైండ్. అంటే ఒక్క రకం కాదు, అనేక రకాలైనటువంటి సీడ్స్, అనేక రకాలైనటువంటి విత్తనములు. నువ్వు నేను ఒక విత్తనంలాగా ఉంచడం. ఎలా వస్తున్నామంటే గడ్డి ఎందుకు పనికి రాదండి. అలాంటి నిన్ను నన్ను ఆ గడ్డి నుంచి ఒక మంచి విత్తనంగా తీస్తున్నాడు దేవుడు. ఆ విత్తనం ఎలా ఉంచిందంట? అందుకే మంచి ఫలం విత్తనములిచ్చు ఫలవృక్షములు భూమి నుంచి మొలిపించిన కాక అంటున్నాడు యేసయ్య. ఎంత బాగుందండి. నువ్వు నేను ఒక విత్తనము. ఆ విత్తనం నుంచి ఏమొస్తుంది? ఫలమిచ్చే వృక్షములు ఎలా ఉంటాయండి? పచ్చగా ఉంటాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ నా ప్రేమ పచ్చని చెట్లన్నీ మీకు ఆహారం అగును అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు నేను ఒక పచ్చని అంటే ఆ విత్తనం అంటే ఫలమిచ్చు ఫలవృక్షములు. ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉంటున్నాం దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమైన సంగమా. ఆ విత్తనము అందుకే అంటుంది అక్కడ తమలో తాము విత్తనములు తమలో హూస్ సీడ్ ఇన్ ఇట్స్ లీఫ్ సెల్ఫ్ అంటున్నాడు. ఇన్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు దేవుడు. తమలో తాము హూస్ సీడ్ ఇన్ ఇట్ సెల్ఫ్. తమలో తాము ఫలమిచ్చు ఫలవృక్షములు. అందుకే ఫ్రూట్ అంటే మంచి ఫలమిచ్చే ఫలవృక్షములు. అందుకే ఫ్రూట్ అకార్డింగ్ టు ఇట్స్ కైండ్ అంటున్నాడు దేవుడు. ఎందుకు ఇట్లాంటివి? అందుకే దేవుని వాక్యం వేసిన లెట్ ద ఎర్త్ బ్రింగ్ ఫోర్త్ గ్రాస్ అంటున్నాడు. భూమి నుంచి గడ్డిలాగా నువ్వు నేను వచ్చాము. కానీ ఆ గడ్డిని దేవుడు ఎంత ఒక ఫలమిచ్చే ఒక చెట్టులాగా ఫలమిచ్చే వృక్షంలాగా దేవుడు నీకు నాకు మంచి ఆహారం ఇస్తున్నాడు. మనం ఏ ఆహారం తింటున్నామో ఒకసారి రోజు గమనించాలి. ప్రియమైన నా సంగమా, ప్రియమైన ఫ్రెండ్స్, ఆ వాక్యం ఎంత బాగుంది. గడ్డినిచ్చు విత్తనములిచ్చు చెట్లు లెట్ ద బ్రింగ్ ఫోర్త్ గ్రాస్. గడ్డిని ఇచ్చే విత్తనములు అంటున్నాడు. ఏమంటున్నాడు? భూమి మీద ఆన్ ద ఎర్త్. ఒకసారి గమనించిన ప్రియమైన సంగమా, ఆన్ ద ఎర్త్ ఏమంటున్నాడు అక్కడ? దట్ ఎల్ సీడ్
ఫ్రూట్ అకార్డింగ్ టు కైండ్స్ అంటే తమలో తాము ఇచ్చే ఫలములు. హూ సీడ్ ఇన్ ఇట్స్ సెల్ఫ్, తమలో తాము ఫలం ఇస్తుంది. మంచి ఫ్రూట్ ఇట్స్ అకార్డింగ్ టు ఇట్స్ కైండ్. ఆల్ దట్ డస్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అండ్ ఇట్స్ అంటే మనం ఒకసారి గమనించాలి నువ్వు ఎలా అలా ఉంటున్నావు ఇక్కడ. మరి అది అందుకే అంటున్నాడు అక్కడ మనకి 11వ వాక్యంలోనే, ఆదికాండం 1:11 చదవండి ప్రియమైన ఫ్రెండ్స్. నువ్వు నేను గడ్డెలాగా ఉంటున్న మనము భూమి నుంచి మంచి ఒక విత్తనాన్ని తయారు చేసి ఆ విత్తనం నుంచి మంచి ఫ్రూట్ లాగా తయారు చేశాడు. ఆ ఫ్రూట్ నువ్వు నేను అందరికీ కూడా ఎలా ఉండాలి అంటే ఆత్మీయ స్థితిలో ప్రేమ కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి, మంచి స్వభావం కలిగి జీవించాలి. మన నుంచి ఇతరులకి ఒక ఫ్రూట్ లాగా హెల్ప్గా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియమైన సంగమా. అందుకే రకరకాల విత్తనాలు, అందుకే అంటున్నాడు అక్కడ దేవుడు ఫ్రూట్ అకార్డింగ్ టు ఇట్స్ కైండ్, ఫలమిచ్చే ఫ్రూట్స్ అకార్డింగ్ టు ఇట్స్ కైండ్, హూస్ సీడ్ ఇన్ ఇట్స్ సెల్ఫ్ అంటే అనేక రకాలు ఇచ్చే ఫలాలు ఇచ్చే ఫల వృక్షంలోను తమలో తామని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమైన సంగమా ఫ్రెండ్స్. అంటే మనం అలాంటి ఫ్రూట్స్ లాగా నువ్వు నేను ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా ఉంచినామో మరి మంచి ఫ్రూట్ లాగా ఉంచినామా, మంచి విత్తనం లాగా ఉంచినామా, ఆత్మీయ స్థితిలో ఎలా ఉంటున్నామని చెప్తున్నాడు. అందుకే యేసయ్య నీకు నాకు అడగక ముందు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అది మర్చిపోయారా ఫ్రెండ్స్? నువ్వు నేను మర్చిపోయావా? అందుకే అడవిలోకి వెళ్ళినామనుకో ఎన్ని సంవత్సరాలైనా ఒక్క సింగిల్ 1 రూపీ లేకపోయినా బ్రతకచ్చండి. మంచి చెట్లు ఆకుకూరలు అవి ఇవి తిని బ్రతకచ్చు కదా. ఏ రూపాయి లేకపోయినా బ్రతకచ్చు కదా. అది ఆ విధంగా మనకి ఎలా దేవుడు ఇచ్చాడు? గిఫ్ట్ ఫ్రీగా ఇచ్చాడండి. మరి ఎలా తింటున్నాం? మరి ఇంకొక విషయానికి వెళ్తాం. మరి దేవుడు నీకు నాకు ఈ శరీరానికి కదా, శరీరానికి పచ్చని చెట్లు, పచ్చని ఆహారము, పచ్చని మంచి విత్తనాలు, మంచి ఫ్రూట్స్ ఫలాలు ఆ విధంగా మనకి ఇచ్చారు. మనం కూడా అలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన సంగమా, మరి లోపల ఉంటున్న మన ఆత్మ కూడా ఆహారం ఇచ్చారు. మరి నువ్వు నేను తీసుకుంటున్నావా? చూడండి, యేసయ్య ఆయన శరీరం నలగొట్టబడి మనకి శరీరాన్ని మాంసంగా ఇవ్వలేదండి. ఆయన ఎలా ఇచ్చాడు? మంచి చపాతి గోధుమలతో. చపాతి అంటే నాకు ఇష్టం అండి. మంచి గోధుమలతో, అవి శ్రేష్టమైన గోధుమలతో మనకి నీకు నాకు మంచి చపాతీని రొట్టిగా ఇచ్చాడండి. ఆయన శరీరము మాంసాన్ని ముద్ద చేసి రక్తం చేసి అది నీకు నాకు మంచి శ్రేష్టమైన గోధుమలతో కలిగినటువంటి చపాతీని నీకు నాకు ఇచ్చాడు. రోజు తిందాం కదా చపాతీ, గోధుమలు పండిస్తాము. మంచి గోధుమలు అంటే నాకు ఇష్టం. ఆ చపాతీ అంటే రోజు తింటానండి. అది నీకు నాకు ఫ్రీగా ఇచ్చాడు దేవుడు. మరి నెక్స్ట్ ఆయన రక్తం అంతా దారిపోసాడు నీకోసం నా కోసం. కానీ మనకి రక్తాన్ని ఇవ్వలేదండి యేసయ్య. ఏమిచ్చాడండి? మంచి ద్రాక్ష రసం ఇచ్చాడు. అది అడవిలో ఫ్రూట్స్, మంచి ద్రాక్ష ఫలం జ్యూస్ ఎంత బాగుంటుంది కదా. జ్యూస్ తాదామా? రేపు జ్యూస్ తీసుకొని వస్తారు కదా మీరు. అలాంటి ద్రాక్ష కలిగినటువంటి ఫ్రూట్స్లు, అలాంటి మంచి ద్రాక్ష కలిగినటువంటి ఫ్రూట్స్తో నీకు నాకు జ్యూస్ ఇచ్చాడండి. రక్తం ఇవ్వలేదండి. మరి నీళ్ళండి, నీళ్ళు ఎంత శ్రేష్టమైన నీళ్ళు అంటే ఆ నీళ్ళలో ఎలాంటి మరక అనేది ఉండదు, ఏముండదు. నువ్వు నేను అద్దంలో చూసుకుంటే ఎలా కనిపిస్తామో ఆ నీళ్ళలో అంతకంటే బాగా కనిపిస్తామండి. మన లోపల ఏముందో కూడా కనిపిస్తుంది. అలాంటి మంచి నీళ్ళు నీకు నాకు యేసయ్య గిఫ్ట్గా మంచి శ్రేష్టమైన వాక్యం ఇచ్చాడండి. నీళ్ళ ద్వారా, నీళ్ళకు సాదృశ్యం వాక్యం అండి. మంచి శ్రేష్టమైన వాక్యం అండి. ఆ వాక్యము నువ్వు నేను నీళ్ళులాగా తీసుకోవాలండి. మన శరీరం నీళ్ళు తాకుంటే మనం మాట్లాడలేము, గొంతు ఆరిపోతుంది, శరీరం ఎండిపోతుంది. మనకి నీళ్ళు ఎంత అవసరమో మన శరీరానికి వాక్యం అంత అవసరం. మంచిదండి, శ్రేష్టమైంది. ఆ వాక్యంలో మోసం లేదు, అబద్ధం లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం ఇవన్నీ ఏముండవండి. శ్రేష్టమైన నీళ్ళండి. ఆ నీళ్ళు తీసుకుంటున్నప్పుడు అద్దంలో చూస్తూ ఉంటే మన మకాలు ఒకటే కనపడతాయి, ఈ శరీరం ఒకటే కనపడుతుంది. కానీ లోపల ఏముండేది కనపడదు అద్దం చూస్తున్నప్పుడు. కానీ దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు, ఆ నీళ్ళు శ్రేష్టమైన నీళ్ళు కలిగినటువంటి వాక్యాన్ని చూస్తున్నప్పుడు నువ్వు నేను ఈ పైరూపం కాదండి, లోపల
లోపల ఎలా ఉంటున్నామో దేవుని వాక్యము ఆ నీళ్ళు స్పష్టంగా తెలియపరుస్తుందండి. నువ్వు నేను ఎలా ఉంటున్నామో, ఆ నీళ్ళు ఎలా తీసుకుంటున్నామో, మరి దేవుని వాక్యము నీకు నాకు ఎంత శ్రేష్టమైనదిగా ఇచ్చాడో, మరి ఆ వాక్యాన్ని నువ్వు నేను మోసం చేస్తున్నావా, దుర్వినియోగం చేస్తున్నావా, డబ్బుల కోసం వ్యభిచారంగా వాడుకుంటున్నావా? ఇలాంటి శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడే. ఆయన రక్తాన్ని మనకి ద్రాక్షరసంగా ఫ్రూట్గా ఇచ్చాడు. ఆయన శరీరాన్ని మంచి గోధుమలు కలిగినటువంటి చపాతీని ఇచ్చాడు. మరి ఆయన వాక్యాన్ని మనకి మనం నీళ్లు లేకుంటే బ్రతకలేం. 40 రోజులు నీళ్లు దాగానే బ్రతకచ్చు. వాక్యమే నీళ్ళు అనే విషయాన్ని గమనించాలి. ఆ నీళ్ళలో ఎలాంటి పాపం లేదు, ఎలాంటి దోషం లేదు, ఎలాంటి మోసం లేదు, ఎలాంటి అన్యక్రాంతం లేదు, ఎలాంటి వ్యభిచారం లేదు, ఇలాంటి మోసకరమైనటువంటివి లేవండి. అలాంటి పరిశుద్ధమైనటువంటి వాక్యము నీకు నాకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడండి. మరి యేసయ్యది మరి 3 తీసుకుంటున్నారు లోపలికి ఆత్మకి ఆహారానికి, ఈ శరీరానికి పచ్చని ఆకుకూరలు ఇచ్చాడండి. రేపు మీరు వస్తారు కదా, మీరు ఏ ఆకుకూర ఉంటే ఆకుకూర తీసుకురండి అండి. నాకు చాలా ఇష్టం అండి, చాలా బ్లెస్సింగ్. ప్రేర్ చేస్తాను మీకోసం. ఏ ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు తీసుకురండి. చపాతీ చేస్తారు కదా, మరి మంచి జ్యూస్ తెస్తారు కదా, ఇవంటే నాకు ఇష్టం అండి. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇలా దేవుడు మనకి ఈ విధంగా లోపల ఉన్న ఆత్మకు ఆహారము శ్రేష్టమైనది ఇచ్చాడండి. మరి అది తీసుకున్నప్పుడే మనం చాలా బాగుంటుంది. అందుకే నువ్వు నేను గడ్డిలాగా ఉంటున్నాను. మనల్ని ఆ గడ్డి నుంచి మంచి విత్తనంగా తీశాడు. ఆ విత్తనం నుంచి మంచి ఫ్రూట్గా తీశాడు. ఆ ఫ్రూట్ నుంచి మంచి చెట్టు వలె ఫలంలాగా ఇచ్చాడు. మరి అదే విధంగా మనకి లోపల ఉన్న ఆత్మ కూడా ఆహారంగా ఇచ్చాడండి. యేసయ్య ఎంతగా ప్రేమించాడో నిన్ను నన్ను ఒకసారి గమనించిన ఆ ప్రియమైన సంగమా, దేవుడు ఎంతగా ప్రేమించాడు. ఆయనలో ఎంత మంచితనం ఉందో, ఎంత నీతి ఉందో, ఎంత హాని లేకుండా ఆయన ఎలాంటి దోషము లేని అలాంటి మంచి దేవుడు. ఏ కులము మతము జాతి ఏమీ లేదండి. అలాంటి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఫ్రూట్స్. మరి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి, 28, 29 ఈ వాక్యం చదవండి. చూడండి ఎంత బాగుందో. అక్కడ నుంచి గడ్డిని భూమి నుంచి విత్తనములిచ్చు చెట్లు తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి అలిపించిన కాకంటే పలికింది. ఇక్కడ వచనము భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకుతున్న సమస్త జీవులకును తన పచ్చని చెట్లు అనే ఆహారం అని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియమైన సంగమా, ఎంత బాగుంది దేవుని మాటలు. గమనించండి, నువ్వు నేను ఒక పచ్చని చెట్టు వలె, ఒక ఫ్రూట్ వలె ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో మంచిగా ఇతరుల్ని ప్రేమించడం, ఇతరులను గౌరవించడం, మోసం చేయకుండా ఇవన్నీ దేవునికి వాక్యానుసరంగా మరి నువ్వు నేను జీవించాలని, మరి ఆయనకు లోబడాలని, ఆయనకి ఇష్టంగా జీవించాలని, ఆయన బాధ పెట్టకూడదని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని బాధ పెడితే క్షమాపణ ఉండేదండి. దేవుడు ఎంతగానో నీకోసం నా కోసం ప్రయాసపడ్డాడు. కాబట్టి ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకొని ఆయన ఇచ్చిన ఆహారం. మరి ఫ్రెండ్స్ రేపు ఉదయాన ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక ఆకుకూర తీస్తారు కదా, ఒక్కొక్కరు ఒక ఆకుకూర తీసుకురండి, ఒక చపాతీ తేండి, ఫ్రూట్స్ తేండి రాదాం. తర్వాత ఇవన్నీ కూడా మనం దేవునితో ఆత్మీయ విషయాలు పలుచుకుందాం. ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నా. నాది బ్యాలెన్స్ నెట్ చాలా తక్కువగా ఇచ్చుకుంటాను. నేను మామూలు బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ చెప్పడానికి కాదు. అందుకే నెక్స్ట్ నేను లైవ్ ఇచ్చినప్పుడు చాలా విషయాలు తెలియపరుస్తాను. అందుకే నేను దేవుడు ఇచ్చిన మర్మాలు, వాక్య మర్మ జ్ఞానంతో మీకు తెలియపరుస్తున్న. దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మన వాక్యాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మరి ఆయన సంతోషపడేటట్లు మన పట్ల మనం చేస్తున్నాం అనుకో, ఎంత బాగా వచ్చిందండి. పచ్చని ఆకుకూరలు అన్నీ తెస్తారు కదా, మర్చిపోవద్దండి. ఈ విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. మరి పచ్చని ఆకుకూరలు మరి మనకి దేవుడు ఇచ్చాడు. మరి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. మరి మనకి పాలు ఇచ్చాడండి, పెరుగు ఇచ్చాడండి. చూడండి, పాలు పెరుగు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆవుల నుంచి, ఎనుముల నుంచి, మేకల నుంచి పాలు మాత్రమే తీసుకోమని మనకి పాలును పెరుగును కూడా దేవుడు ఇచ్చాడండి.
వాటిని కూడా మనం మర్చిపోద్దండి. అవి కూడా తీసుకురండి. పాలు పెరుగు కూడా తీసుకురండి. ఉత్తి చేతులు రావద్దండి. ఓకే, ఈ విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. మరి ఈ వాక్యాలు వింటున్న మీ అందరికి కూడా దేవుని పేరు పేరున కృతజ్ఞత చెల్లించుకుంటూ మరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ సబిత. బాయ్. గాడ్ బ్లెస్ యూ. ఇది కొన్ని విషయాలే నేను చెప్పాను. లోతుగా వెళ్తే 1 hour అవుతుంది చెప్పడానికి. ఓకే, బ్యాలెన్స్ లేదు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్. గాడ్ బ్లెస్ యూ.